హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి ఆద్యశ్రీ. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ మధ్య అయితే వీడియోస్ పోస్ట్ చేయట్లేము కదా. మేమైతే వెస్టేజ్లో జాయిన్ అయినాము. వెస్టేజ్ అనేది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చూసి ఉంటారు. మేమైతే రీసెంట్గా జాయిన్ అయ్యాము. బాగుంది. ఇంకా ప్రోడక్ట్స్ అయితే ఫస్ట్ మేమే వాడుకున్నాము. వాడుకున్నాక మాకైతే ప్రోడక్ట్ రిజల్ట్స్ అయితే నచ్చిందనమాట. సో నచ్చి మేమైతే వెస్టేజ్లో బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇది మనకు ఇన్వెస్ట్మెంట్ లేదు అండ్ మనకైతే ఎట్లాంటి రిస్క్ అయితే లేదన్నమాట. ప్రోడక్ట్స్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంకా మా పిల్లలైతే చూసేయండి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మేమైతే జగిత్యాల ఛాంపియన్స్ డేకి అయితే వచ్చినామన్నమాట. మేము ఫస్ట్ లెవెల్, నేనైతే ఫస్ట్ లెవెల్ రీచ్ అయ్యాను. మా ఫ్రెండ్స్, నా అప్లైన్ తను సిల్వర్ ఎడిటర్ క్వాలిఫై అయ్యింది. ఇంతమంది జనాలను చూసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయినా. ఇంకా ఏంటంటే ఇది చాలా అంటే చాలా జెన్యూన్ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నియర్ ఎవరైనా తెలిసి ఉంటే ఇందులో అయితే జాయిన్ అవ్వండి. మంచి ఫ్యూచర్ అయితే ఉందన్నమాట. మరి ఇక్కడ ఒక్కసారి మనం మీటింగ్కి వస్తే ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ అండ్ దానిలో ఇన్కమ్ ఎలా వస్తుంది, మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎన్ని చేయొచ్చు, మన ఓపిక ఎంత కావాలంటే అంత, మనం ఎంత ఓపికగా ట్రై చేస్తూ ఉంటే మనకు అంత సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఇది మన ఫ్యూచర్కి కూడా, మన 3 జనరేషన్స్ వరకు అయితే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అన్నమాట. సో మనం ఒక్క అడుగు మనం నమ్మి ముందుకు వేస్తే మన అప్లయన్స్ నమ్మకంతో మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా మీటింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ మనకు కొత్తగా పిన్ లెవెల్స్ అచీవ్ అయిన వాళ్ళకి ప్రతి ఛాంపియన్స్ డేలో వాళ్ళైతే హానరింగ్ చేస్తారనమాట. మనకు స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళు హానరింగ్ చేస్తారు. అది మనకు ఒక స్పెషలే కదా. చిన్న ఇంతమందిలో మనం వెళ్ళడం మాకు చాలా బాగా అనిపించింది. సాదరాకు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు సత్యనారాయణ. ప్రాపర్టీ గంభీర్పూర్. ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకోవాల్సిన అమౌంట్ 106 రూపాయలు. ఇతర నిర్మాణాల యొక్క అమౌంట్ 12,780 రూపాయలు. థ్యాంక్ యూ. రిసీవ్. సో కంపెనీ ద్వారా ప్రారంభంగా మార్కెట్ చేసుకోవడం జరిగింది. మలేషియా, థాయిలాండ్. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో థాయిలాండ్ వెళ్ళాము. సో నెక్స్ట్ ఆగస్ట్లో స్విట్జర్లాండ్ రెడీ అయ్యింది. గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ రాణి కిరణ్. స్పెషల్గా చేస్తూ ఈ బిజినెస్ చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు జిల్లా శ్రీనివాస్, లోకల్ జగిత్యాల. I went to business almost 25 years completed. మెడికల్ బిజినెస్ అనేది బాగుంటారు. అప్పుడు మెడికల్ చేయాలా, ఎస్సీ చేయాలా, ఏం చేయాలి? ఎస్సీ చేయాలా? అవునా? ఒక్క విషయాలు అయిపోయాయి. రైట్. నేను కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ 2,88,520 రూపాయలు వచ్చాయి.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు పవన్ కుమార్. ట్రెడిషనల్ బిజినెస్ ఉండే ఇప్పుడు కంప్లీట్గా పూర్తయ్యాక వెస్టేజ్ బిజినెస్ అండ్ నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 126 రూపీస్. నా ఐడియా చెక్ వచ్చేసి 2,29,000. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. Okay. So, వీళ్ళంతా కూడా వెస్టీజ్లో వచ్చిండ్రు. వెస్టీజ్ ద్వారా కంపెనీ ద్వారా సో కార్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ బిజినెస్ ను కష్టపడి బిజినెస్ చేయలేదు, ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఇంకా తీసుకొని కార్ వచ్చి ఒకసారి వాళ్ళ మాటలు విందాము. వద్దా సరే సో కార్ వచ్చి సో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఎన్నో దేశాలు తిరుగుతున్నా మన కంపెనీలో లీడర్స్ చూద్దాం ఒకసారి. సో థాయిలాండ్ మొన్ననే ఈ మధ్యనే థాయిలాండ్ వెళ్ళిన లీడర్స్ అందరూ కూడా కమాండ్గా స్టేజ్ ఎవరైతే థాయిలాండ్ వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి స్టేజ్ ఇన్వైట్ చేస్తున్నారు మా కోసం ఘనంగా హ్యాపీగా తొందరగా రావాలి. బయట లీడర్స్ బయట థాయిలాండ్ లీడర్స్ బయట ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు బయట. థాయిలాండ్ ఫారెన్ లీడర్స్ అందరూ కూడా కమాండ్గా స్టేజ్ తొందరగా. లీడర్స్ అందరూ కూడా చూడండి ఒకసారి. గట్టిగా చెప్పడమే కాదండి, నోటి మాటలే కాదు, చేసి చూపించారు. ఎక్కడ వస్తుందో ఇప్పుడు వస్తే ఎక్కడ నాకు థ్యాంక్ యూ అండి. చూడకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ఎంతో మంది వచ్చారు, ఇక్కడ ఏముంది చూద్దాము వాళ్ళని. సో ఇక్కడ హౌస్ ఫండ్ తీసుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా హౌస్ ఫండ్ అచీవర్స్ అండ్ సో హౌస్ ఫండ్ లో ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ లీడర్స్ through wastage. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఈ పుస్తకంలో వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉన్నాయి ఇల్లు రెండు. తర్వాత పిల్లలకి ఆడపిల్లలకి ఇవ్వాలి కదా, కొనాలి కదా. సో హైదరాబాద్లో 2 ఫ్లాట్స్ తీసుకొని ఎన్ని రోజులు ఖర్చు అయిపోతాయి. కానీ అపార్ట్మెంట్ ఎదురు వెళ్తాం మీరు గుర్తొస్తా లేదా? మనం ఉన్న లేకపోతే ఖాళీ వచ్చింది. అందుకోసమని 2 అపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. మరి మేము తీసుకున్నాము, మీరు రెడీనా? ఆల్రెడీ రెడీనా? మీకోసం ఇల్లు రెడీగా ఉంది. సిస్టమ్ డెవలప్ చేసుకొని తీసుకోవడమే లేదు. కట్టుకున్న డైరెక్ట్ ఇద్దరు Yeah.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరూ చాలా ఫ్రెష్గా నవ్వుతూ ఎనర్జీగా కనిపిస్తున్నారు. నా పేరు లీలావతి. ఈ రోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు ఒక్కసారి కొత్త వాళ్ళకి పాత వాళ్ళు గట్టిగా బ్యాండ్ రాసిద్దామా? ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇప్పటికీ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందని అనుకుంటున్నా. మీకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసిన మన పాత లీడర్స్కి ఒక్కసారి గట్టిగా బ్యాండ్ రాసిద్దామా? కొత్త వాళ్ళు అందరూ కలిసి ఒక్కసారి గట్టిగా మన కోసం మనం గుడ్ మార్నింగ్. సో నా పేరు లీలావతి. ఇలాగనే లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ అయిపోగానే అయిపోవడంటే ఒక సంవత్సరం వెళ్ళింది. ఆ తర్వాత ఏం చేస్తాం? అత్తగారిలో ఉండి వంట చేసుకోవడమే మన పని. అదే చేస్తాం కదా. కానీ ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు. ఏం చేయాలని మళ్ళీ స్టార్ట్ అయిపోయి డిగ్రీ కంప్లీట్ చేసుకొని చాలా రకాల గ్రూప్ 1 సర్వీసెస్ కి రాస్తున్నప్పుడు ఒక ఆర్టీఓ ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా రాస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది. ఏమంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పెద్ద పోస్ట్ అనేసరికి మనం ఎక్కువ కాలం ఎక్కడ ఉండాలి, ఎక్కువ టైం ఎవరికి కేటాయించాలి? జాబ్ కేటాయించాలి. టైం అంతా జాబ్ కేటాయించాలి వద్దా? అలా జాబ్ కేటాయిస్తే పిల్లలకి సమయం ఇవ్వగలుగుతామా? దొరుకుతుందా? కానీ ఒక స్త్రీ అనేది చాలా చాలా ముఖ్యం. ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా సరే వాళ్ళు కష్టపడి చేసేదంతా కూడా మనకి ఇవ్వడానికి వాళ్ళ బట్టలు బంగారాలు పెద్ద పెద్ద నగలు వేసుకొని తిరగరు. వాళ్ళు కష్టపడి సంపాదించినంత మనకే తీసుకొచ్చి గోల్డ్ చేయించడం అలా పిల్లల ఖర్చులా అన్ని పెడుతుంటారు. అఫ్కోర్స్ అలా ఉన్న సమయంలో నాకు అనిపించింది నా టైం వేస్ట్ కాకుండా ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే ఇంకొక ఆలోచన వచ్చింది. నాకు జాబ్ ఉండాలి, ఇంత టైం పెట్టొద్దు అని ఆలోచన వచ్చింది. వెంటనే వేరే జాబ్ ట్రై చేశాను. కంఫర్ట్ జాబ్ దొరికింది లక్కీగా. కంఫర్ట్ జాబ్ ఆఫ్టర్ 8 years తర్వాత అప్పుడే ఫస్ట్ టైం పోస్ట్ పడి అప్లై చేసుకోవడం జరిగింది. కస్తూరి మెడికల్ కాలేజ్లో ట్రైనింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది. జాబ్లో జాయిన్ అయిపోయాను. మంచి కంఫర్ట్ లైఫ్ ఉంది. హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంట్లో ఆల్రెడీ అత్తమామలు ఇచ్చిన ఇల్లు కూడా ఉంది, ప్లస్ భూములు కూడా ఉన్నాయి. అయితే నాలో కూడా డ్రీమ్స్ చాలా ఉన్నాయి. నేనేం చెప్పాను? యాక్చువల్గా నాకు టైం ఫ్రీడమ్ లేదు. చిన్నతనంలోనే వెళ్ళడం వల్ల నేను ఒక స్పోర్ట్స్ మూమెంట్ వెళ్ళలేకపోయినా. మా సర్వాలు చాలా ట్రై చేశారు. ఇవాళ ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతారు, వెళ్ళండి వెళ్ళండి అని చాలా సెలబ్రేట్ చేశారు. కానీ వేమాస్ అమ్మాయిలు బయటకు వెళ్ళొద్దు, తిరగొద్దు, అది అని చెప్పి పేరెంట్స్ ఇట్లా కూర్చోబెట్టారు. అవునా కదా? చాలా మంది ఇబ్బంది పడుతున్నారా లేదా? సో వెళ్ళదీయరు. నిజంగా మా పేరెంట్స్ ఇంట్లో ఉంటే ఇప్పటి కూడా నేను ఇట్లనే ఉండేదాన్ని, అట్లనే ఉండేదాన్ని. ఎప్పటికైతే నేను మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. సో తర్వాత జాబ్ చేయాలనే కోరికతోని ఒక 1 year ఫ్యామిలీ మొత్తం వదిలేసి చిన్న పాప 2nd class అయిపోయింది. ఆ పాప 3rd class లో ఎక్కడ పెట్టాలో తెలియక స్కూల్లో హాస్టల్ లేదు, ఎవరు చూసుకోరు. నాకే మెడికల్ కాలేజ్ పడ్డది, మా వాళ్ళకి వేరే చోట ట్రాన్స్ఫర్ అయింది. పిల్లలు ఉన్నారు, నా పాప మీ దగ్గర ఉంచుకోండి, బయట హాస్టల్స్ లో ఎంత డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు ఇస్తారని మాట్లాడి ఒక 1 year కుదిర్చి కస్తూరి మెడికల్ కాలేజ్ చిన్న పాప జస్ట్ 1 year లోపు ఆమె ఫస్ట్ అమ్మ, సెకండ్ నాన్న, థర్డ్ అక్క, ఈ ముగ్గురు అంటే లోపల పడ్డది ఎప్పటి నడుస్తుంది. అలాంటిది అమ్మ వాళ్ళ చెల్లెలు నన్ను పెంచుకున్నారు, మా
Good morning, Wilkins. Good morning, Wilkins. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి పత్రి రాజశేఖర్, మోడలింగ్ కాన్స్టేబుల్. నేను ఒక శివాలయం టెంపుల్లో పూజారి. సాయిబాబా శివాలయం, హనుమాన్ టెంపుల్, 3 టెంపుల్లో పూజారి. 3 టెంపుల్లో చేస్తే బ్రౌన్ చోట కూడా చాలా మంది ఉంటారు.
రౌండ్ సో కాలం మీద సాగు పెట్టండి బాగుంది. సత్యనారాయణ గారు మా టీం లీడర్ రమేష్ సార్. నేను లాస్ట్ ఇయర్ ఇదే లాస్ట్ 2020లో ఐడి తీసుకున్నా. డిసెంబర్ వరకు నేను సెల్ఫ్గానే వాడుకున్నా. బట్ జనవరి నుంచి 2 months స్పెషల్గా వర్క్ చేసిన. సో డైరెక్టర్ అయినా ఈ డైరెక్టర్ అవ్వడానికి కారణం రమేష్ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. నా లోయెస్ట్ ఇన్కమ్ 1200 rupees. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా. ఇంకా అందరి హానరింగ్స్ అయితే ప్రతి పిన్ లెవెల్స్ వాళ్ళకి సపరేట్గా అయితే స్టేజ్ మీదకి అయితే పిలిచి హానరింగ్ అయితే చేశారనమాట. ఇంకా ఇది మా టీము చూసేయండి. మీరు కూడా మీకు దగ్గరలో మీకు ఎవరైనా తెలిసి ఉంటే కంపల్సరీ జాయిన్ అవ్వండి. లేకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే మేమైతే ఎలా జాయిన్ అవ్వాలో చెప్పేస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు వెస్టేజ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం సెర్చ్ చేయండి. మనకు నెట్వర్కింగ్ బిజినెస్లో బెస్ట్ బిజినెస్ అనమాట వెస్టేజ్ అనేది. అండ్ ప్రోడక్ట్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి రిజల్ట్స్ అయితే ఉంది అన్నింటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.